ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? అయిపోయింది 3:30. కూర్చోండి. ఒక గంట పాటు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసింది క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి, పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్. ఈ కార్యక్రమానికి మహిళలు స్వాగతం సుస్వాగతం. ఈ ఎపిసోడ్ లో మిమ్మల్ని అందరినీ అలరించి బోల్డ్ అని బహుమతులు గెలుచుకోబోతున్నది ఎవరో తెలుసా అండి? అందమైన భామలు, లేత మెరుపు తీగలు, అసలు ముట్టుకుంటే మాసిపోయే మామూలు అందం కాదండి. నలుగురు యంగ్ లక్ష్మీదేవులు రెడీగా ఉన్నారు. వాళ్ళని పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ దెమ్. Baby, just give me love. Baby, I want it now. Baby, just give me love. Baby, I want it now. Hey, అందమైన భామలు, అరలేత మెరుపు తీగలు. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, అరసల్కి చుడిదారులు. అందమైన భామలకి మరొక్కసారి స్వాగతం. ముందు పరిచయాలు చేసేసుకుందాము. నీ పేరు? నా పేరు స్వాతి. నేను సికింద్రాబాద్ కార్ఖానా నుండి వచ్చాను. ఓకే స్వాతి, ఏం చదువుతున్నావు? ఇప్పుడు మాస్టర్స్ ఇన్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేస్తున్నాను. ఓకే, సో అష్టలక్ష్ముల్లో నువ్వు ఏ లక్ష్మిగా చెప్తావు స్వాతి? నేనా? ధనలక్ష్మి. ధనలక్ష్మి, ఫుల్ క్యాష్ పార్టీ అంటే ఇష్టం బాగా. డబ్బు లేకుండా ఎవరు బతుకుతారు చెప్పు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నీ పేరు? నా పేరు వీణా. వీణ తీగలాగే చాలా సన్నగా ఉన్నావు. ఏం చేస్తున్నావు? నేను బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. అమ్మయ్య ఖాళీ. ఇంకా వస్తే పెళ్లి సంబంధాలు చేసుకోవడం, లేదంటే ఇంకా నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఏమిటా అని ఆలోచించడం, అంతేనా? అంతే. ఫైన్. సో నువ్వు ఏ లక్ష్మిని ఎంచుకుంటావు అష్టలక్ష్మిలో? నేను ధాన్యలక్ష్మి. హలో శ్యామల గారు. హలో. గారెలు బూరెలు మనకు అక్కర్లేదబ్బా. అవునా? కాల్ మీ శ్యామల. హాయ్ బేబీ. హాయ్ బేబీ. చెప్పు స్వీట్ హార్ట్. చెప్పమ్మా. నీకోసం వచ్చా తెలుసా షోకి నేను. అవునా? థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మౌనిక. నేను ఉప్పల్ నుంచి వచ్చాను అండ్ బీటెక్ కంప్లీటెడ్. ఓకే. అష్టలక్ష్మిలో ఏ లక్ష్మి ఎంచుకుంటావు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఎక్కడ అసలు తిరుగులేదన్నమాట. అయితే విజయాన్ని సాధించడానికి కంకణం కాదు, గాజులు వేసుకుని వచ్చింది. కంకణాలు లేవి. అంటే లేటెస్ట్ గా విజయాన్ని కొంచెం సాధించడానికి ప్లాస్టిక్ గాజులు వేసుకుని వచ్చిన మన మౌనికాకి ఆల్ ద బెస్ట్ చెప్పేస్తూ నెక్స్ట్ పార్టిసిపెంట్ కి వెళ్ళిపోతాను నేను. థ్యాంక్ యూ. హాయ్ శ్యామల. హాయ్. నా పేరు సృజన. నేను మేడ్చల్ నుండి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నావు. నువ్వే లక్ష్మిని ఎంచుకుంటావు అసలు? విజయలక్ష్మి. విజయలక్ష్మి. ఇవాళ ఎపిసోడ్ లో మీరు గెలుచుకోబోయే గిఫ్ట్స్ చూద్దాం. గిఫ్ట్స్ ప్లీజ్. ఓకే, సో ఇవే మీరు ఇవాళ గెలుచుకోబోయేటువంటి గిఫ్ట్స్. సూపర్. సూపరా? వావ్. మన నలుగురు లక్ష్ములు కూడా చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఉన్న గిఫ్ట్లన్నీ పట్టుకుపోతా అంటున్నారు. చూద్దాం వాళ్ళు ఎలా ఆడతారో. మొదటి రౌండ్ మొదలు పెట్టేద్దాము. ఇవాళ ఎపిసోడ్ లోని మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి. అందమైన భామలు, ఇప్పుడు మీరు బతిమలాడుకోవాల్సింది దీన్నే, బోల్డ్ అని పాయింట్లు ఇమ్మని. ఓకే, మాక్సిమం 500 స్కోర్ చేయొచ్చు. 5 balls ఒక్కొక్కళ్ళకి. ఎవరెంత స్కోర్ చేస్తారో చూద్దాం. ముందుగా వచ్చేస్తోంది స్వాతి. స్వాతి, 5 balls 500. నీ ఇష్టం, నువ్వు ఎంత సెట్ చేస్తే అదే టార్గెట్ అవుతుంది. ఇప్పుడు ఓకే. ఫస్ట్ బాల్. ఆల్ ది బెస్ట్ స్వాతి. థ్యాంక్ యూ. దేనికి? ఓడిపోవడానికా? గెలవడానికి ఆబ్వియస్లీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు తెలుసా? రహదారి ఉండగా పక్కదారిలో మీరు ఎందుకు బాల్ చేస్తారో నాకు అర్థం కదా అసలు. సూపర్ పర్ఫార్మెన్స్. స్వాతి, సెకండ్ బాల్. మధ్యలో ఆడు స్వాతి. ఓకే. మళ్ళీ 10. ఈసారి 10 కూడా లేదు, ఓన్లీ 10 ఇప్పుడు దాకా. థర్డ్ బాల్.
కాదు, లాస్ట్ ఫైనల్లీ 10 కూడా కాదు. ఓకే ద ఫోర్త్ బాల్ ట్రై చేద్దాం లక్ ఎలా ఉందో. ఏ స్వాతి చాలా బాగా ఆడుతుంది స్వాతి. 90. ఓకే సార్ కొట్టేసాను చూసావా. అవునవును. సూపర్. 200 పాయింట్లు. ఈ 2 బాల్స్ కూడా మిస్ చేయకుండా ఉండుంటే ఇంకో ఎంతో అంత వచ్చేవి. అవును. బట్ నో ప్రాబ్లం, చాలా మంచి టార్గెట్ సెట్ చేసావు వీళ్ళ ముగ్గురికి. చూద్దాం ఎలా ఆడతారో. థ్యాంక్ యూ. వీణాదా వీణా ఫస్ట్ బాల్. వచ్చేసే అనుకున్నా నేనైతే 90 పాయింట్లు తెలుసా. జస్ట్ మిస్. ఇంకోటి ఇంకో బాల్. కొంచెం స్లోగా వేయి వీణ, పడిపోతాయి. ఏంటా వేయడం? తొక్కుడు బిల్లు ఆడుతున్నావా, అదృష్ట లక్ష్మి ఆడుతున్నావా నువ్వు? 10 10 points. Okay, last ball. అది వస్తుందా? అది ఎక్కడ నాగితే నీ లక్ 50. సో ఫైనల్ గా మా అదృష్ట లక్ష్మి నీకు ఇచ్చేసింది 150, 160 and 170 points. 170. Congrats. థ్యాంక్ యూ. తర్వాత వచ్చేస్తోంది మౌనిక. మౌనిక ఆడేసేయ్. గుడ్ స్కోర్. తర్వాత బాల్ ఎంత ఇస్తుంది చూద్దాం. తగలాలని చెప్పలేదు కానీ అది అక్కడే ఉండిపోవాలని నేను చెప్పలేదుగా. మళ్ళీ దానికి ఇంగ్లీష్ రాదు. 20 points. లాస్టా? ఇంకా 2 ఉన్నాయి. చెప్పేనా దానికి కొట్టమ్మా, ఇందాకంటే విన్నావా? ఆఖరి బాల్. ఓ నీ టైం బాగుంటే 2 పడతాయి. టైం పడకపోతే 2 పడవు కదా, అది టెన్షన్. 41. ఇంకా వద్దులే, తీసుకెళ్ళి 100 లో పెట్టుకో. మౌనిక, సో టోటల్ 230 points క్రాస్ చేసేసావు. థ్యాంక్ యూ. టాపర్ జీ, టేక్ యువర్ పొజిషన్. సృజన దా. సృజన ఆల్ ది బెస్ట్. ఆడేసేని మొదటి బంతి ఎన్ని పాయింట్లు ఇస్తుందో చూద్దాం నీకు. సెకండ్ బాల్ 80 పడేసరికి స్పీడ్ పెంచకూడదమ్మా, అప్పుడు ఇలాగే పడతాయి. 10. థర్డ్ బాల్. $50 points.
4th బాల్. No points. Last ball try చేయి. మొత్తానికి నీకైతే మా అదృష్ట లక్ష్మి ఇచ్చింది 140 పాయింట్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మా స్టూడెంట్ లక్ష్మిలు ఫస్ట్ రౌండ్ ఎరగదీశారు. మామూలు స్కోర్ లేవు అసలు ఒక్కొక్కళ్ళ దగ్గర. ఇండివిజువల్ స్కోర్స్ ఒకసారి చూసేద్దాం. ఓకే, మౌనిక రౌండ్ టాపర్ అయిపోయావు. పెద్ద గిఫ్ట్ కూడా తీసేసుకో ఇప్పుడు. సో హ్యాపీ. సో హ్యాపీ. యా. ఓకే, గిఫ్ట్ కూడా చూడు. గిఫ్ట్స్ ప్లీజ్. మౌనిక చూడు. మిక్సీ. మిక్సీ. ఓకే, మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ లీడ్ లో ఉంది స్వాతి. చెప్పు స్వాతి, నీకేం కావాలి? నేను ఆ ఎల్లో బౌల్స్ తీసుకుంటాను. ఎల్లో బౌల్ సెటా? గుడ్, సూపర్. నెక్స్ట్ 170 పాయింట్స్ తో వీణా, నువ్వున్నావు. చెప్పు నీకేం కావాలి? బ్యాగ్ తీసుకుంటా. ట్రావెల్ బ్యాగ్. ఓకే. సృజన, నీకే గిఫ్ట్ కావాలి చూసుకో. ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే, గిఫ్ట్ తీసేసుకున్నాము. ఫస్ట్ రౌండ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. రౌండ్ టాపర్ మౌనిక డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాము. దాని తర్వాత క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న విరామం. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఒక ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. కుటుంబి తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. అందరూ అసలు ఫుల్ ఎనర్జెటిక్ ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు కదా. ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేస్తారా? ఓకే. ఒక తోటమాలి ఉన్నాడు, వాళ్ళ తోటలోకి వెళ్ళాడు. ఫస్ట్ ఆ తోటమాలి తోటలోకి వెళ్ళగానే ఏం చేస్తాడు? అంటే దానికి ఏదైనా గేట్ ఉంటే మైట్ బి గేట్ ఓపెన్ చేస్తారు ఆ కేసు. కాదు. ఫస్ట్ మొక్కల్ని చూస్తాను. నైస్. కాదు తోటని చూస్తాడు మొత్తం. కాదు, తోటలోకి వెళ్ళగానే అన్నా నేను. కాలు ఐ మీన్ తోటలోకి పెడతారు. ఎంట్రెన్స్ ఇస్తాడు అంటున్నా. ఎంట్రన్స్ ఇస్తాడు. ఒక్క అడుగు అన్నమాట అని చెప్పింది. కాలు తోటలో పెడతాడు. రైట్ ఆన్సర్. సూపర్. గిఫ్ట్ కదా ఇస్తా. దా. Life is beautiful, just beautiful, just beautiful. Life is beautiful. సో ఇంతే క్యాజువల్ గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది. టాప్ 5 ఆన్సర్స్ చెప్పేయాలి. మరి సెకండ్ రౌండ్ మొదలు పెట్టేద్దామా? ఇవాళ ఎపిసోడ్ లోని సెకండ్ రౌండ్ పంచాక్షరి. పంచాక్షరి రౌండ్ మొదలు పెట్టేద్దాము. ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి మన మౌనికాతో నీతో ఆడేద్దాం. ముందు నీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. పెళ్లిళ్లలో గొడవలు జరిగే అవకాశాలు ఏ ఏ సందర్భాల్లో ఉంటాయి? టాప్ 5 ఆన్సర్స్ చెప్పాలి. పెళ్లిళ్లలో గొడవలు జరిగే అవకాశాలు ఏ ఏ సందర్భాల్లో ఉంటాయి? ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కట్నం అంటే డౌరీ విషయంలో కట్నం విషయంలో ఉందా? ఆడపడుచు కట్నం విషయంలో. ఓకే, నెక్స్ట్. అబ్బాయి వాళ్ళకి సరిగ్గా మర్యాదలు జరిగిపోయినా ఆడపెళ్లి వాళ్ళు సరిగా భోజనాలు పెట్టకపోతే, భోజనాల వద్ద. ఓకే,
భరత్ ఇస్తారు ఆఫ్టర్ మ్యారేజ్ భరత్ ఉంటుంది రిసెప్షన్ డ్రింకింగ్ డ్రింకింగ్ ఈ పార్టీ తర్వాత సరిగ్గా గొడవలు చేయకపోతే అవుతాయి, మర్యాదలు సరిగా జరగకపోతే ఉందా? ఓకే సూపర్. నెక్స్ట్ అంటే లైక్ గోల్ ఎవరైనా తీసుకువెళ్తే మిస్ అవుతుంది నా గోల్. ఓకే బంగారం ఏదన్నా కనిపించకుండా పోతే. సారీ అలాంటిది ఏం లేదు. నెక్స్ట్ ఇంకొక ఆన్సర్ చెప్పొచ్చు నువ్వు, 5 seconds ఉన్నాయి. ఫాస్ట్ ఫ్రెండ్స్ విషయంలో అయిపోయింది. సరే చూద్దాం ఎందుకు అవుతాయి గొడవలు ఇంకా. సారే చీరల విషయంలో అమ్మాయిని అత్తారింటికి పంపించేటప్పుడు పంపిస్తారు కదా సారే, అవునవును. అదేమన్నా సరిగా అటు ఇటు పెట్టకపోతే అక్కడ గొడవలు అవుతాయి. ఇంకా సాంప్రదాయాల విషయంలో తను 3 చెప్పావు. 3 into 100 300 పాయింట్స్. నెక్స్ట్ లీడ్ లో స్వాతి నువ్వే ఉన్నావు. ఇప్పుడు నీకు ఎలాంటి క్వశ్చన్ వస్తుందో చూద్దాం. చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. పెన్సిల్ ని ఎవరెవరు ఎక్కువగా ఉపయోగిస్తారు? టాప్ 5 ను చెప్పాలి. నీ టైం స్టార్ట్ అయ్యాక. ఓకే రెడీ స్టార్ట్. ఎల్కేజీ యూకేజీ పిల్లలు, ఎల్కేజీ యూకేజీ పిల్లలు, స్కూల్ పిల్లలంట ఉందా? యా విద్యార్థులు ఉంది. నెక్స్ట్ ఆల్సో ఆర్కిటెక్ట్స్ డ్రాయింగ్ చేసేటప్పుడు. ఆర్కిటెక్ట్స్ అంట లేదు. నెక్స్ట్ డ్రాయింగ్ చేసేటప్పుడు. పెయింటర్స్. పెయింటర్స్ ఓకే ఆర్టిస్ట్. అండ్ ఇంకెవరబ్బా? 15 సెకండ్లే ఉన్నాయి నీ టైం. ప్రొఫెసర్స్. ప్రొఫెసర్స్ లేదు 5 seconds ఉన్నాయి. ఓకే స్టూడెంట్స్. స్టూడెంట్స్ అయిపోయింది. విద్యార్థులు అయిపోయింది. టైం కూడా అయిపోయింది. డిజైనర్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా వాడతారుగా బట్టలు డిజైన్ చేసుకోవడానికి. చూద్దాం ఏం ఆన్సర్స్ ఉన్నాయో. చూద్దాం. కార్పెంటర్స్ మార్క్స్ చేసి మార్కింగ్ చేసుకోవడానికి. యా నెక్స్ట్ టైలర్స్ వీళ్ళు కూడా అంతే మార్కింగ్. ఇంకా ప్రూఫ్ రీడర్స్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేస్తారు కదా ప్రూఫ్ రీడర్స్ వాళ్ళు. 2 చెప్పావా? 2 2 into 100 200 పాయింట్స్. సో నెక్స్ట్ లీడ్ లో ఉంది వీణా. నువ్వే ఆడాలి ఇప్పుడు. ఓకే వీణా క్వశ్చన్ ఏంటో చూద్దాం. సినిమా థియేటర్ లో తప్పనిసరిగా ఉండేవి ఏంటి? ఓకే చాలా ఈజీ క్వశ్చన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. బ్యానర్స్. సినిమా బ్యానర్లు. ఏ సినిమా ఆడుతుంది ఏమిటి ఆ బ్యానర్ ఉందా? లేదు. నెక్స్ట్ పాప్కార్న్ స్నాక్స్ తినడానికి తినుబండారాలు. అది కూడా లేదు. 40 సెకండ్లు త్వరగా. అవి లేందే ఇంకా గడవద్దు సినిమా థియేటర్. స్క్రీన్ ఉందా? ఓకే ఉంది. నెక్స్ట్ సీన్సా? స్క్రీన్ ఉన్నాక సీన్లు ఉండవా అమ్మా? ఓకే ఏసీ ఉందా? లేదు. 12 seconds ఉన్నాయి. ఫాస్ట్ ఆలోచించు. వాటర్ బాటిల్. నువ్వు ఇంకా 2 చెప్పాలి అప్పుడే టాపర్ అవ్వగలవు. వాటర్ బాటిల్స్ లేదు. 2 1 అసలు టైం అయిపోతున్నా కూడా చక్కగా హాయిగా ప్రశాంతంగా పాప్కార్న్లు అవి ఉండొచ్చు కానీ టాప్ 5 లో లేవు. ఇంకో 3 చూద్దాం అవేంటో చూద్దాం. ప్రొజెక్టర్ అందులోంచి కదా మనకి సినిమా వస్తుంది. అది లేకపోతే మనం థియేటర్ లేదు. ఇంకా టికెట్ కౌంటర్. ఇది లేకుండా అసలు వెళ్ళిస్తాడా లోపలికి? కరెక్ట్. నెక్స్ట్ పార్కింగ్ స్థలం. సో 2 చెప్పావు. 2 into 100 200 పాయింట్స్. సృజన ఇప్పుడు నువ్వు. నీకు వచ్చే క్వశ్చన్ ఏంటో చూద్దాం. సాధారణంగా మనం రంగుల్ని ఎప్పుడెప్పుడు ఉపయోగిస్తాము? యువర్ టైం స్టార్ట్స్ నౌ. బొమ్మలు గీసేటప్పుడు ఉందా? బొమ్మలు గీసేటప్పుడు. ఇంటికి కలర్స్ వేసేటప్పుడు. ముగ్గులు ఫెస్టివల్స్ అప్పుడు. సంక్రాంతి పండుగలప్పుడు ముగ్గులు వేయడానికి. హోలీ ఉందా? వెరీ గుడ్. హోలీ నాడు. సూపర్. ఇంకొకటి చెప్పు. ఆల్రెడీ నువ్వే రౌండ్ టాపర్.
చెప్పు ఊరికే, ఇంకెందుకు వాడతాం కలర్స్? రాట్లేదు. అంతేనా? 3 టైమ్ అప్. చూద్దామా ఒక్కటి ఏంటో. కాళ్ళ చేతుల వేళ్లకు ఓ నెయిల్ నెయిల్ పాలిష్ వేసుకుంటాం కదా, మనం రెగ్యులర్ గా వాడేదే మర్చిపోయావు. బట్ అయినా పర్వాలేదు, 4 కరెక్ట్ గా చెప్పావు. 400 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయిపోయావు సృజన. కంగ్రాట్స్. సెకండ్ రౌండ్ పూర్తయిపోయేసరికి మీ స్కోర్స్. గిఫ్ట్ తీసేసుకుందాం సృజన. ముందు గిఫ్ట్ ప్లీజ్. సృజన రౌండ్ టాపర్ గిఫ్ట్స్ అన్ని పైన ఉన్నాయి, అందులో ఏదో ఒకటి తీసుకో. స్టవ్. స్టవ్వా? గ్యాస్ స్టవ్. ఓకే. మౌనిక నీకేం కావాలి? యా డైనింగ్ సెట్. డైనింగ్ సెట్, డిన్నర్ సెట్. యా ఓకే. నీకేం కావాలి స్వాతి? ఆ లాస్ట్ లో ఉన్న పాన్ అండ్ ఆ స్టీల్ బౌల్, లాస్ట్ నాన్ స్టిక్ పాన్ నాన్ స్టిక్ కుక్కర్. నీకు వీణా? ఎలక్ట్రిక్ బ్లెండర్. ఎలక్ట్రిక్ బ్లెండర్. ఓకే. క్రెయిన్ వక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న విరామం. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. దీని బుంగమూతి సుద్ది నాకు బుంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సినుకి నీతో సిటీ కొట్టిన మామ. థర్డ్ రౌండ్ మొదలు పెట్టేద్దాం ఇవాళ ఎపిసోడ్ లో. మన థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. సో స్పందన ప్రతిస్పందన, ఇది కూడా సేమ్ హై స్కోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. వస్తారు, చీటీ తీసుకుంటారు, యాక్ట్ చేస్తారు. మీ ముగ్గురు బజర్ నొక్కి మీకు తెలిస్తే ఆన్సర్ చెప్తారు. ఓకేనా? ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 40 పాయింట్లు, యాక్ట్ చేసిన వాళ్ళకి 60 పాయింట్లు, బజర్ నొక్కి తప్పు చెప్తే 10 పాయింట్లు మైనస్. ఓకే. ముందుగా సృజన కమ్. స్టార్ట్. ఓకే స్వాతి. చుక్కలో చంద్రుడు. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. ఓకే స్వాతి, నీకు 40 పాయింట్లు, నీకు 60 పాయింట్లు. నెక్స్ట్ లీడ్ లో మౌనిక నువ్వే ఉన్నావు, ఇప్పుడు నువ్వే ఆడాలి. రా. స్టార్ట్. అబ్బా ప్రెసెంట్ మనం ఉన్న సిచ్యువేషన్ అయితే అదే. నాకు మూగ వార్తలు చూస్తున్నట్టుంది. ఎవరు నొక్కట్లేదు. తెలీదా మీకు ఎవరికి? అది మూవీ పేరు లేకపోతే తను ఒక ప్రాప్ చెప్తుందో అర్థం కావట్లేదు. 2 వర్డ్స్ అంట. క్లూ కూడా ఇచ్చింది, ఇక ఆలోచించండి. చూస్తుంటే సినిమా పేరు కాదు అని అనిపిస్తోంది. వీణా చెప్పు. ఎండాకాలం వర్షాకాలం. ఎండాకాలం వర్షాకాలం కరెక్టేనా? ఎండ వర్షం. ఇంకోలా చెప్పు. ఎండ ఎండ వాన. ఎండ వాన కరెక్టేనా? కరెక్ట్. ఓకే. మౌనిక నీకు 60 పాయింట్స్, వీణా నీకు 40 పాయింట్స్. స్వాతి వీణ ఇద్దరు ఈక్వల్ పాయింట్స్ తో ఉన్నారు. సో ముందుగా వీణ నువ్వు వచ్చే దా. స్టార్ట్ చేయి. నాకు అర్థమైంది. మళ్ళీ చేయి బాగా చేస్తున్నావు. చంద్రముఖి. చంద్రముఖి. అరుంధతి. ఆగండి, నీకు -10. బజర్ నొక్కకుండా మాట్లాడావు నువ్వు. నీకు -10 మౌనిక. సారీ, బజర్ నొక్కావు. సృజన చెప్పు, ఆన్సర్ చెప్పు.
స్వాతి ఆన్సర్ చెప్పు. దయ్యం. కరెక్ట్. దయ్యం కరెక్టా? కరెక్ట్. ఓకే. సో స్వాతి నీకు 40 పాయింట్స్, నీకు 60 పాయింట్స్. స్వాతి ఇంక ఇప్పుడు నువ్వే ఉన్నావు, రా. ఓకే వీణా. చంద్రముఖి. కరెక్టా? కరెక్ట్ ఆన్సర్. ఓకే స్వాతి భలే చేసావు అసలు. ఓకే నీకు 60 పాయింట్స్, నీకు 40 పాయింట్స్. థర్డ్ రౌండ్ పూర్తయిపోయింది. ఈ రౌండ్ అయిపోయేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. మరి వీళ్ళిద్దరిలో రౌండ్ టాపర్ ఎవరు? అవును కదా. సరే నేను వీళ్ళిద్దరు పేర్లు స్లిప్స్ రాసి ఇందులో వేస్తాను. ఏ బి ఎవరి పేరు వస్తే వాళ్ళే రౌండ్ టాపర్. రౌండ్ టాపర్ అయిపోయింది వీణా. కంగ్రాచులేషన్స్ వీణా. థ్యాంక్ యూ. మొత్తానికి థర్డ్ రౌండ్ లో రౌండ్ టాపర్ అయ్యావు నువ్వు. Last నీకు గిఫ్ట్ అవ్వడం తీసుకుంటావా? యా. గిఫ్ట్ ప్లీజ్. సో వీణా చెప్పు నీకే గిఫ్ట్ కావాలి? రోటీ మేకర్. రోటీ మేకర్ మంచి గిఫ్ట్, సూపర్. ఇప్పుడు చెప్పు స్వాతి నీకే గిఫ్ట్ కావాలి? ప్యూర్ సిల్వర్ కుంకుమ భరణి తీసుకుంటాను. కుంకుమ భరణ. ఓకే 20 grams కుంకుమ భరణ నీదే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇద్దరు 50. సో ముందుగా సృజన నువ్వు తీసుకో. ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్. ఓకే. క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న విరామం వీణా డాన్స్ తర్వాత. సింగరేడుంది పొద్దే నిండింది పోలవరం ఉంది పొలమే పండింది కోనసీమ ఉంది పోతే కట్టింది కన్న పిల్ల ఉంది కన్నే చదిరింది చెయ్యేదో చెయ్యాలంది కాలేదో వెయ్యాలంది గజల పట్టిలు తేగా నా చెర్రీ చెర్రీ నా కొంత వయసు తీర్చమంది వర్రీ వర్రీ గజల పట్టిల్ తెస్తాడే చెర్రీ చెర్రీ నువ్వు అడిగితే ఇస్తా డోంట్ వర్రీ వర్రీ. ఓకే సో మరి ఫోర్త్ రౌండ్ ఆడడానికి రెడీయా? ఎస్ ఎస్. లెట్స్ స్టార్ట్ అవర్ ఫోర్త్ రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. సో లక్ష్ములు చాలా ఇంపార్టెంట్ లక్ష్యం చేరుకోవడం ఈ రౌండ్ లో. మొత్తం గేమింగ్ రౌండ్. 4 డిఫరెంట్ గేమ్స్ ఆడతారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు బెట్టింగ్ చేసుకుంటూ ఆడతారు. ఓకేనా? ఓకే. లాస్ట్ కి వచ్చేసరికి ఎవరి స్కోర్ హైలో ఉంటే వాళ్లే విజయలక్ష్మి అవుతారు. అందరికి నెంబర్స్ వచ్చేసాయి కదా. సో ఈ రౌండ్ ఆడాలంటే ముందు ఫస్ట్ రౌండ్ నుంచి ఈ రౌండ్ వరకు మీ దగ్గర ఎంతెంత స్కోర్స్ ఉన్నాయో మీరు తెలుసుకోవాలి. అందరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. చాలా దగ్గర ఉన్నారు. పెద్ద డిఫరెన్స్ లేదు ఎవరికి కూడా. అందరూ 500s లోనే ఉన్నారు. సో బెట్టింగ్స్ కరెక్ట్ గా చేసుకుంటే అందరికి ఛాన్స్ ఉంది నెగ్గడానికి. ఓకే ఆడదాం. మొదటి గేమ్ ఏంటో చూద్దాం. ఇదే మన గేమ్ నెంబర్ 1. ఎవరికి వచ్చింది నెంబర్ 1 మీ నలుగురులో? నాకు. సృజన దా. సృజన ఇది నీ గేమ్. 60 seconds నీ టైం. గేమ్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఒక కుండ ఉంది కదా, నీ కళ్ళకు గంతలు పెట్టేస్తాము. నువ్వు ఆ కుండల్ని తీసుకొచ్చి ఒకదాని మీద ఒకటి పెట్టాలి. అన్ని పెట్టాలా? సరే ఒక పని చేయి, 2 పెట్టు. ఓకే. చెప్పు ఎన్ని పాయింట్స్ బెట్టింగ్ కడతావు? 100, 150. 60 seconds టైం లిమిట్, 350 పాయింట్స్. సరేనా? మొత్తం ఇక్కడ ఉండడం అయితే మేము 1, 2, 3, 4 కుండలు పెట్టాము. నువ్వు 2 పెట్టమన్నాము. ఆల్ ద బెస్ట్. బాగా పెట్టు. ఓకేనా? ఓకే. Your time starts now.
హెల్ప్ చేయరా కొంచెం. స్పీడ్ స్పీడ్. Right, right. టైం అయిపోతుంది. Right, right. చూసుకో. కొంచెం దూరంగా ఎత్తుకో. ఇక్కడ స్టెప్ ఉంది, ఇక్కడ ఏం లేవు. కొంచెం దూరంగా జరుగు, వెళ్ళు. టైం అవుతుంది. లెఫ్ట్ రా, లెఫ్ట్. సృజన లెఫ్ట్ వెళ్ళి లెఫ్ట్. సార్ రైట్. జాగ్రత్తగా సృజన. 25 seconds ఉన్నాయి నీకు. చూడు నీ ముందు తెచ్చుకో. ఉంది వెనక సైడ్ కి పెట్టి. అలాగే బ్యాక్ రా 22 seconds. రైట్ ఫాస్ట్. ఆ పెట్టు అక్కడ కుండ ఉంది చూడు. జాగ్రత్త. బ్యాలెన్సింగ్ కరెక్ట్ గా పెట్టు. 10 seconds. స్ట్రైట్ గా పెట్టు, సరిగ్గా పెట్టు. బ్యాలెన్స్ పోతుంది. 5, బ్యాలెన్స్ సరిగ్గా. 3, 2, 1 టైమ్ అప్. సృజన, ఇక్కడున్న కుండ వదిలేసి అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళి ఆ కుండ తెచ్చావు నువ్వు. ఏం కనిపించట్లేదు. నో ప్రాబ్లం. 350 పాయింట్స్ మనకి రాలేదు, మనకి వాటికి ప్రాప్తం లేదంతే. ఓకేనా? ప్లీజ్. సెకండ్ గేమ్ ఏంటో చూద్దాం. గేమ్ నెంబర్ 2 రెడీగా ఉంది. ఎవరికి వచ్చింది నెంబర్ 2? దా. గేమ్ ఏం లేదు, ఏంటంటే ఈ బాల్స్ ఉన్నాయి కదా, ఒకటి ఈ ప్లేట్ లో పెట్టుకో, ఇంకో ప్లేట్ లోకి పంపించాలి దాన్ని ఊది. మినిమం 3 balls పంపిస్తే చాలు. 100 అందరికి 100. వీణా, రెడీ? రెడీ. Your time starts now. Three balls పంపించాలి. పాపం ఇంత బక్క అమ్మాయికి ఇలాంటి గేమ్ ఇస్తే ఆ అమ్మాయి ఒంట్లో ఉన్న ఓపిక అంతా వదులుతున్నా అది వెళ్ళట్లేదు ఆ బాల్. 35 seconds ఉన్నాయి నీకు ఇంకా. స్లోగా ఊదు, ఆ కార్నర్ దగ్గర నుంచి ట్రై చేయి. ఎస్, అలానే ఆడు. స్లో. 20 seconds ఉన్నాయి అంతే. ఇంతకట్లాగా స్లోగా ఆడు. కింద పడిపోయింది. 10 seconds ఉన్నాయి. ఒక్క బాల్ వేసేయి. 10 seconds ఉన్నాయి నీకు. స్లోగా. 5, 4, 3, 2 గట్టిగా 1 టైమ్ ఆఫ్. వీణా, చాలా హోప్స్ పెట్టుకున్నా నీ మీద. నువ్వు ఆడేస్తావు అనుకున్నా. ఇంకా 10 seconds ఉండగా నువ్వు లాస్ట్ బాల్ లోకి వచ్చేసావు. వేసేస్తావు అనుకున్నాను. లాస్ట్ బాల్. బట్ నాకు ఓకే కాదు, నీకు ఓకే ఏమో. నేను ఒప్పుకోలేకపోతున్నాను. సరే ఓకే, ఏం పర్లేదు. 300 పాయింట్స్ అయితే పోయాయి. థ్యాంక్ యూ. నెంబర్ 3 ఎవరికి వచ్చింది? మౌనిక. దా. లాస్ట్ రౌండ్ కొంచెం ఇలా లేకపోతే ఉండదు. ఓకే, ఇప్పుడు చూడు, నీ గేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగానే అసలు కిక్కుతో నీ కళ్ళు బయర్లు గమ్ముతాయి. ఇప్పుడు ఏం లేదు, కమలాకాయలు ఉన్నాయి కదా, కమలాకాయలు ఒక కాయ మీద ఒకటి, ఒక కాయ మీద ఒకటి 3 నించోబెట్టాలి. అలా 2 పెట్టు చాలే పోనీ. అవునా? 60 సెకండ్లు అయిపోయేసరికి నాకు 6 కనిపించాలి. ఓకే, డన్. సరేనా? ఇప్పుడు చెప్పు బెట్టింగ్. 200 ఆన్ స్వాతి. భారీగా పెట్టిందే. 50 and 50. రెడీ? your time starts now. బత్తాకాయలు, యాపిల్స్ అయితే ఈజీగా పడిపోతాయి. కమలాకాయలు ఉంటాయా? మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా గేమ్ ఇంట్లో? ఎప్పుడు ట్రై చేయలేదు. నీలో అసలు బొత్తిగా స్పోర్టివ్ స్పిరిట్ లేదప్పా. నేను చెప్పింది 3. థర్టీ సెకండ్స్ ఉన్నాయి నీకు ఇంకా. టైం 20 seconds ఉన్నాయి. 15 seconds మోర్. టైం అయిపోతుంది. 2 బాగానే పెట్టావు. నేను అడిగింది మొత్తం 6.
బా బ్యాలెన్స్ అవ్వట్లేదు. నువ్వు 6కే ఇలా అయిపోతే 9 చెప్పుంటే ఏమైపోయేది అనుకో. టైం అయిపోయింది. సో ఫైనల్లీ బ్యాలెన్స్ అవ్వలేదు అది. బ్యాలెన్స్ అవ్వలేదు. Third 2 అయితే కరెక్ట్ గానే పెట్టావు. 2కి అవ్వింది. సో 3కి అవ్వలేదు. అవ్వలేదు కాబట్టి 300 పాయింట్స్ పోయాయి అన్నమాట. అయినా సరే నో ప్రాబ్లం, చూద్దాం ఎంతెంత స్కోర్స్ ఉన్నాయో ప్లీజ్. నెక్స్ట్ గేమ్, లాస్ట్ గేమ్, స్వాతి ఆడబోయే గేమ్. ఈ గేమ్ తో తెలిసిపోతుంది ఎవరు విజయలక్ష్మి అనేది. అదేంటో చూద్దాం. స్వాతి ఇంక నువ్వే ఉన్నావు, ఈ గేమ్ నువ్వే ఆడాలి. దా స్వాతి, నీ గేమ్ ఏంటంటే అక్కడ జెమ్స్ ఉన్నాయి, 6 కలర్స్ ఉన్నాయి మొత్తం జెమ్స్. ఓకే, ఒక్కొక్క కలర్ 20 ఉన్నాయి అందులో. ఓకే ఓకే, నువ్వు అందులో 3 కలర్స్ ని విడివిడిగా వెయ్యాలి. 3 గ్లాసుల్లో 60 సెకండ్ల టైం. ఇప్పుడు చెప్పు బెట్టింగ్ ఎంత? వీణా పైన 150, ఓకే. మోనికా పైన 150, ఓకే, సృజు డార్లింగ్ పైన 200. 200. ఓకే, your time starts now. ఫాస్ట్ గా. సెకండ్స్ ఉన్నాయి నీకు అంతే. రెడ్ ఆరెంజ్ ఒకలానే ఉంటాయి, చూసుకో, కన్ఫ్యూజ్ అవ్వకు. సెకండ్స్ చెప్పవా? 28 సెకండ్స్ ఉన్నాయి ఇంకా. I'm done. 25 సెకండ్స్. I'm done. అయిపోయా? Yes, 3 glasses. సో ఫైనల్లీ యు మేడ్ ఇట్. 500 పాయింట్స్ నీ స్కోర్ లో యాడ్ అయిపోయాయి. అండ్ నువ్వే ఇప్పుడు విజయలక్ష్మి. 940 ఇంతకు ముందు నీ స్కోర్. ఇప్పుడు 500 యాడ్ అయితే 1440 నీ స్కోర్ తో విజయలక్ష్మి అయిపోయావు. కంగ్రాట్స్. సో విజయలక్ష్మి అయిపోయావు కాబట్టి ఇప్పుడు నీకు మేము 3 ఆప్షన్స్ ఇచ్చేస్తున్నాం. నీకు ఎల్సిడి కావాలా, వాషింగ్ మిషన్ కావాలా, 250 గ్రామ్స్ అష్టలక్ష్మి వెండి కలసం కావాలా? వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్. కంగ్రాచులేషన్స్, అది నీదే. సో మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఇచ్చేస్తాను. అంతకంటే ముందు విజయలక్ష్మి, నువ్వు బంగారు లక్ష్మి 10 గ్రామ్స్ గోల్డ్ గెలుచుకోవాలంటే బోనస్ రౌండ్ ఆడాలి. ఓకే. సో బోనస్ రౌండ్ ఆడాలి అంటే ఒక చిన్న టాస్క్ ఫినిష్ చేయాలి. ఆ టాస్క్ ఏంటో చూద్దాం. ఓకే. స్వాతి, ఒకవైపు లక్ష్మీదేవి బొమ్మ, ఒకవైపు లాఫింగ్ బుద్ధ. ఇప్పుడు దీన్ని నువ్వు గట్టిగా తిప్పుతావు అనమాట. లాఫింగ్ బుద్ధ వచ్చాడు అనుకో, ఇక్కడ నుంచి నీకు వచ్చిన గిఫ్ట్స్ తో పాటు వెళ్ళిపోతావు. లక్ష్మీదేవి వచ్చింది అనుకో, బోనస్ రౌండ్ ఆడతావు, 10 గ్రామ్స్ గోల్డ్ గెలుచుకునే ఛాన్స్ నీకు వస్తుంది. సో ఇదే నువ్వు పాస్ అవ్వాల్సిన టెస్ట్. మరి గట్టిగా తిప్పేసాయి. బోనస్ రౌండ్ ఆడతావో లేదో ఇదే డిసైడ్ చేస్తుంది. స్టార్టా? తిప్పు. ఫస్ట్ కొంచెం సెంటిమెంట్. తిప్పు, గట్టిగా తిప్పాలి. లాఫింగ్ బుద్ధ. సో బోనస్ రౌండ్ నువ్వు ఆడలేకపోతున్నావు. బట్ విజయలక్ష్మి అయ్యి వాషింగ్ మిషన్ తో పాటు ఇప్పటి వరకు నువ్వు గెలుచుకున్న గిఫ్ట్స్ కూడా ఇంటికి తీసుకెళ్తున్నావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీ ఫ్రెండ్స్ కూడా గిఫ్ట్స్ ఇచ్చేద్దాం ప్లీజ్. అందరితో వచ్చే అందరు గిఫ్ట్స్ అందరి ముందు పెట్టుకుని భలే ఉన్నారు తెలుసా, చక్కగా బోల్డ్ అని గిఫ్ట్స్ తో. ఈ గిఫ్ట్స్ అన్ని మీరు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు చక్కగా. ఓకే, ఇంకా మీకు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చేస్తాను. బట్ అంతకంటే ముందు జీ తెలుగు నుంచి ఒక చిన్న చిరు లాంఛనం ఇది. నాకు తెలిసి మన ఆడపడుచులందరికీ ఇదే పెద్ద లాంఛనమేమో కదా. అవును. సో జీ తెలుగు ఆడపడుచులు మీ గిఫ్ట్స్ మీకు వచ్చేసాయి. మీరందరూ కూడా మా ఆడపడుచులే. సో మిమ్మల్ని బాధ పెట్టడం మాకు ఇష్టం లేదు. మీకు కూడా మంచి మంచి గిఫ్ట్స్ ఉన్నాయి.
గిఫ్ట్ కోసం అందరూ అసలు వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు ఇస్తానా అని. సో ముందుగా విజయలక్ష్మికి ఇచ్చేద్దాము. స్వాతి, ఇది నీకోసం. థ్యాంక్ యూ. ఆడపడుచులు ప్రతి ఎపిసోడ్ లో SMS ద్వారా కూడా ఒక లక్కీ విజేత మంచి మంచి గిఫ్ట్లు గెలుచుకుంటున్నారు. మరి ఇవాల్టి SMS పజిల్ ఏంటో చూద్దాం. ఈ పజిల్ కి కరెక్ట్ ఆన్సర్ గనక మీకు తెలిసినట్లయితే వెంటనే మాకు SMS పంపించండి. ఇవాళ రాత్రి లోపల మీ SMS మాకు అందాలి. SMS చేసే విధానం LRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. ఈ పజిల్ ని మేము మా యూట్యూబ్ ఛానల్లో అలాగే ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేస్తాము. అందులో చూసి కూడా మీరు ట్రై చేయొచ్చు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం లక్ష్మిలో. అంతవరకు లక్ష్మి రావే మా ఇంటికి టోటల్ టీం చెప్పేస్తున్నాం మీకు. బాయ్.